స్వరూపుడు. అక్కడ ఆయన పాషాణం మాత్రమే కనపడుతుంది, పూర్తిగా రూపం కనపడదు. నిత్యం జలం ప్రవహిస్తుంది. ఈ జలమే అమృతానికి చిహ్నం. ఈ జలాన్ని శిరస్సును చల్లుకుంటే సుధాసింధువు మధ్యలో ఉన్నటువంటి జలాన్ని పానం చేసినట్టే, అమృతం తాగినట్టే అన్నమాట. పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి, అమృతత్వం పొందడానికి ఈ కామేశ్వరుని సేవిస్తూ ఉంటారు. ఈ కామేశ్వరుడు ఇక్కడున్న శివుళ్ళ మూర్తుల్లో, పంచమూర్తుల్లో ఒక మూర్తి. మనకి సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని 5 ముఖాలు ఉన్నాయి శివుడికి. ఆ 5 ముఖాల్లో ఈశానము అని పేరు కలిగిన ముఖం ఈ కామేశ్వరుడి రూపంలో దర్శనమిస్తుందని ఇక్కడ స్థల పురాణం చెబుతున్నది. ఈ స్వామివారి లోపల మూర్తిని మనం పూర్తిగా చూడలేం, కానీ భిన్నమైన ఒక పాషాణమూర్తిని ఇదిగో ఈ పక్క వైపు మనం చూడవచ్చు. కామేశ్వరుడు లీల కోసం ఇక్కడ కనపడతాడు. విదేశీయుల దండయాత్రలో ఇప్పుడున్న ఈ విగ్రహం చిన్నాభిన్నమయ్యింది. లోపల కేవలం పాషాణమూర్తి మాత్రమే మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ మొత్తం సర్వం శివమయం జగత్ గనక శివుడు ఎక్కడున్నాడో తెలియక నందీశ్వరుడు ఇలా బయట కొలువై కనిపిస్తాడు, ఇంకెక్కడ ఇలా కనబడ్డు. చాలామంది పీఠాధిపతులు, గొప్ప గొప్ప జ్ఞానులు ఏమన్నారంటే, ఈ నందీశ్వరుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కోణంలోకి తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు రాత్రి వేళ ఇప్పుడు ఇలా ఉన్న స్వామి ఒక్కోసారి ఉత్తరం కేసి, ఒక్కోసారి దక్షిణం కేసి, ఒక్కోసారి తూర్పు కేసి కూడా తిరిగి దర్శనమిస్తూ ఉంటాడంటారు. ఈయనని అనేక కోణాలలో తిరుగుతూ దర్శనమివ్వడం కూడా చూసిన జ్ఞానులు, ఉపాసకులు ఇక్కడ ఉన్నారు. ఏ క్షణంలో ఏ రకమైన దర్శనమిస్తాడో తెలియదు కనుక భక్తి శ్రద్ధలతో ఈ స్వామివారికి 2 చేతులు జోడించి నమస్కరించాలి. తెలియక చేసే దోషాల్లో ఈ నందీశ్వరుడున్న పీఠం మీద కూర్చోవడం, దీని మీద వస్తువులు మొదలైనవి పెట్టడం చాలా దోషంగా చెప్పారు. అందువల్ల పొరపాటును కూడా అలాంటివి చేసిన వారు దీనికి ప్రదక్షిణ చేసి ఆ దోషం నుంచి విముక్తి పొందుతూ ఉంటారు. శివాలయాల్లో ఈ నందీశ్వరుడు ఉన్న చోట మనం పృష్ఠభాగం చూపించినా, లేక నంది మీద పెట్టరాని వస్తువులు పెట్టినా, నంది మీద కాలు పెట్టినా, పొరపాటున మన కాలు తగిలినా, ఇలాంటి దోషాలన్నిటికీ కూడా పరిహారం ఈ నందీశ్వరుడికి నమస్కారం చేయడం, లేక సాష్టాంగ నమస్కారం చేయడం. ఏ వంకతో అయినా, ఆఖరి చిత్రపటాల్లో అయినా ఈ కామేశ్వరుడి సన్నిధానంలో ఉన్న నందీశ్వరుడిని చూస్తే శివ సంబంధమైన పాపాలు, శివుడికి మనం చేసిన అపచారాలు అన్నీ నాశనం అవుతాయి. ఆ దోషాలు తొలగించుకోవడానికి మనం ప్రత్యక్షంగానో లేక ఇలా టీవీలో పరోక్షంగానో ఈ నందీశ్వరుని దర్శనం చేసుకుందాం. అందరూ చెప్పండి, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుం అర్హసి. పర్వతమునే గిరుల సొగసులో పులకరితలై, నాటి క్రౌంచమే నేటి శైలమి స్వామి ప్రియము ఆయే, స్వామి నిలయమాయే, సదాశివుని ప్రాణం ఇదే శ్రీశైల క్షేత్రం. ఇక్కడే మరొక శివాలయం ఉంది. ఈ శివలింగం వామకేశ్వరుడు. లోకమాత అయిన పార్వతీదేవికి ఈ వామకామేశ్వరుడుగా ఖడ్గమాలను ఇక్కడే బోధించారు. విశ్వమహాయోగశక్తికి కేంద్ర బిందువు, బిందు స్వరూపిణి అయిన కామాఖ్యాదేవి తన కరుణా కటాక్ష వీక్షణా దృష్టి ఈ వామకేశ్వరుని అర్చించిన భక్తులపై ప్రసరించటం అందరికీ ఇక్కడ లభించే అయాచిత వరాలు. శ్రీ వామకేశ్వరలింగాన్ని కూడా భక్తులు చేతితో తాకుతూ పూజలు, అభిషేకాలు స్వయంగా చేసుకునే భాగ్యం ఇక్కడ దక్కటం అరుదైన విషయం. ఇప్పుడు మనం చూస్తున్న స్వామివారి లింగం వామకేశ్వర లింగం. తాంత్రికులు ప్రత్యేకంగా పూజిస్తారు. అఘోర సంప్రదాయంలో ఉండేవాళ్ళు, కాలభైరవ సంప్రదాయంలో ఉండేవాళ్ళు ఈ స్వామిని పూజిస్తారు. శివరాత్రి పర్వదినం నాడు, మాస శివరాత్రుల్లోనూ ఈ స్వామిని విభూతితో ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. వామకేశ్వర తంత్రం అనే పేరుతో శివుడు పార్వతీదేవికి ఖడ్గమాల వంటి అనేక స్తోత్రాలు చెప్పాడే, ఆ స్వామివారి యొక్క లింగమే ఈ వామకేశ్వర లింగము. అంటే ఖడ్గమాలని పార్వతీదేవికి స్వయంగా చెప్పినటువంటి స్వామివారు వెలిసినటువంటి స్థలం అన్నమాట ఇది. ఈ వామకేశ్వర లింగానికి క్షీరాభిషేకం, ఆశ్చర్యకరంగా ఇక్కడ మద్యాభిషేకం, భస్మాభిషేకం, ఈ 3 కూడా చేస్తూ ఉంటారు.
సోమవారం నాడు రాహుకాలంలో ఈ స్వామివారిని విభూతితో కనుక అభిషేకం చేస్తే అటువంటి వాళ్ళకి జీవితంలో జాతక సంబంధమైన దోషాలు ఉండవు, బాగా సంపదలు వస్తాయి. ఇక్కడ ఒక విచిత్రం ఉన్నది. పదవులు పోయిన వాళ్ళు ఈ వామకేశ్వరుణ్ణి విభూతితోటి, పసుపుతోటి, గంధంతో పూజ చేస్తారు, అభిషేకం చేస్తారు మహాన్యాసపూర్వకంగా. అద్భుతమైన దివ్యలింగాలలో ఈ వామకేశ్వర లింగం కూడా చాలా గొప్పది. ఈ లింగాన్ని దర్శనం చేసుకుందాం. హర హర మహాదేవ. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి. పూర్వకాలంలో ప్రాగ్జ్యోతిష్యపురం, ఇది నరకాసురుడి రాజధాని నగరం. అసుర చక్రవర్తి అయిన ఇతడు తన రాజధాని ప్రాగ్జ్యోతిష్యపురాన్ని సదా రక్షిస్తూ ఉన్న ఒక మహిమాన్విత మహాశివలింగాన్ని నిత్యం ఆరాధించేవాడట. ఈ శివలింగం పేరు ప్రాగ్జ్యోతిష్యపురాధీశుడు. క్రమం తప్పక ఉభయ సంధ్యలలో ప్రతినిత్యం ఈ లింగాన్ని ఆరాధించిన నరకుడు శ్రీకృష్ణునితో యుద్ధం చేయటానికి ముందు యుద్ధ సన్నాహాలలో మునిగి ప్రాగ్జ్యోతిష్య పురాధీశ్వరుణ్ణి ఆరాధించటం మర్చిపోయాడట. అందుకనే యుద్ధంలో ఓటమి పాలై నరకాసురుడు మరణాన్ని తప్పించుకోలేకపోయాడు. నరకుడు అర్చించిన అతి పురాతన శివలింగం ప్రాగ్జ్యోతిష్య పురాధీశుడు. జ్వలించే అగ్నిశక కర్మలను కాల్చే కాలాగ్ని స్వరూపం. నిర్మల భాసిత శోభితలింగం శ్రీ ప్రాగ్జ్యోతిష్య పురాధీశుడు. ప్రాగ్జ్యోతిష్య పురాధీశుని సందర్శన అనంతరం నయన మనోహరమైన నీలాచల పర్వత సానువుల్లో ఉన్నటువంటి మరో మహిమాన్విత శివాలయం దిశగా భక్తులు సాగిపోతున్నారు. దట్టమైన అడవులతో నిండి ఉన్న నీలాచల పర్వత మార్గం అది. లోయలలోనికి దిగుతూ పర్వతాలపైకి చేరుతూ సాగుతున్న మెట్లదారి. ఆకాశాన్ని అంటే మహావృక్షాలు, మెట్లదారికి ఇరువైపులా అతి సుందరమైనటువంటి వనసీమల సోయగాలతో అడవి పుష్పజాతుల నుండి వస్తున్నటువంటి మలయమారుతంలాంటి కమ్మ కమ్మని పిల్లగాళ్ళు మనస్సుకు, శరీరానికి ఎంతో సేద తీరుస్తున్నాయి. అలసట, బడలిక అనేటువంటి పదాలకు అసలక్కడ తావే లేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి మొక్క సంపూర్ణమై ఔషధ గుణతత్వంతో నిండి ఉంది. మొక్కల నుంచి, వృక్షాల నుంచి, పొదల నుండి, తీగజాతుల నుండి అలలు అలలుగా వస్తున్న ఔషధ గుణ విలువల గల గాలి తెమ్మెరలు మొండి వ్యాధులను కూడా మటుమాయం చేస్తాయి. సంజీవని పర్వత సమూహాలు ఈ నీలాచల పర్వతాలు. మణిద్వీపం నుండి భువిపైకి దిగివచ్చిన ఈ నీలాంచల పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ప్రతి శిల శివస్వరూపమైన ఒక సాలగ్రామశిలయే. సర్వం శివమయం అన్న వేదోక్తి ఇక్కడ అక్షర సత్యమై ప్రత్యక్ష దర్శన భాగ్యం కలిగిస్తున్నది. నీలాచల పర్వతపు శ్రేణుల దారుల వెంట అడుగడుగున అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావతరంగాలను ఆస్వాదిస్తూ భక్తులు ఒక పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఇక్కడ కొండగుహలో పురాణ ప్రసిద్ధమైన పరమాద్భుత శివలింగం ఉంది. అదే కోటిలింగేశ్వర స్వామి. శ్రీ కోటిలింగేశ్వర స్వామి కొలువై ఉన్న గుహలో ప్రవేశించాలంటే ఇరుకైన దారిలో ఒకరి తర్వాత ఒకరిగా లోపలికి ప్రవేశించాలి. నిరంతరం వెలిగే అఖండ జ్యోతి వెలుగులో కోటిలింగేశ్వరుని దర్శించుకోవాలి. స్వామివారికి ధారాపాత్రం నుండి వెలువడుతున్నటువంటి జలంతో సదా అభిషేకం జరుగుతూ ఉంటుంది. శివరాత్రి రోజున సత్యలోకం నుండి బ్రహ్మే స్వయంగా ఇక్కడికి వచ్చి శ్రీ కోటిలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయిస్తారట. ఇంతటి పురాణ ప్రసిద్ధి కలిగిన శ్రీ కోటిలింగేశ్వర దర్శనం సర్వపాప వినాశకరమే కాక సర్వమంగళప్రదం కూడా. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. కాంచి శంకర కమకోటి శంకర, కాంచి శంకర కమకోటి శంకర. ఈ కోటిలింగేశ్వర స్వామి వారిలో అంటే నిజానికి లోపల ఈ వస్త్రం కప్పబడి ఉంది, కానీ చిన్న చిన్న లింగాల రూపంలో కోటి లింగాలు చెక్కబడి ఉన్నాయి. ఏకకాలంలో
కోటి లింగాలకు అభిషేకం చేసిన ఫలితం ఈ ఒక్క లింగానికి అభిషేకం చేస్తే వస్తుంది. త్రేతాయుగంలో రావణాసురుడు, వాలి కూడా దీనికి అభిషేకం చేసినట్టుగా మనకి స్థల పురాణం చెబుతున్నది. కొండ గుహలో ఉన్న ఈ స్వామి సన్నిధిలో క్షణకాలం ఉన్నా చాలు అలౌకిక ఆనందంలో మునిగి తేలుతాం. ఈ గుహలోనే శయనించిన కోటిలింగేశ్వరుడు ఉన్నారు. అర్ధనారీశ్వరుడుగా ఉన్నటువంటి కోటిలింగేశ్వరుడు తన అనంతమైన శక్తికి కేంద్ర బిందువైన అమ్మ ఆదిపరాశక్తిని తన అర్ధశరీరంలో నిలుపుకుని లయకారుడైనాడు. ఆ స్వామి శ్రీ కోటిలింగేశ్వరుడు ఎర్రని వస్త్రం కప్పుకుని శయనిస్తూ ఉన్నటువంటి ఆ కోటిలింగేశ్వరుని కూడా భక్తులు స్పర్శించి జన్మను చరితార్థం చేసుకోవచ్చు. కోటిలింగేశ్వర స్వామి వారు పాషాణ రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్నారు. పైన వస్త్రం కప్పబడి ఉంటుంది ఆచ్ఛాదనతోటి. ఈయన శయనించిన కోటిలింగేశ్వరుడు పార్వతీ సమేతంగా అర్ధనారీశ్వరుడై ఇక్కడ శయనిస్తూ ఉంటాడు అని స్థల పురాణం చెబుతున్నది. ఈ శయనించి ఉన్న కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే దుస్వప్న దోషాలు పోతాయి. చెడ్డ కళలు వచ్చే వాళ్ళకి ఆ చెడ్డ కళల వల్ల వచ్చే ఫలితాలు పోతాయి. అందుకని దీనిని దర్శనం చేస్తారు. రావణాసురుడు దీనిని దర్శనం చేసుకున్నంతకాలం దుస్వప్నాలు రాలేదని, ఈ స్వామిని సీతాదేవి వచ్చాక దర్శనం చేసుకోవడం మానేసిన తర్వాతే దుస్వప్నాలు వచ్చి తత్ఫలితంగా వాడు నశించాడని ఇక్కడి స్థల పురాణం చెబుతున్నది. శ్రీ కోటిలింగేశ్వరుని గుహ నుంచి వచ్చే భక్తులు మళ్ళీ గుహ ముందు ఉన్న సింధూర గణపతికి భక్తితో నమస్కరించుకుంటారు. ఇక్కడే మరొక గుహలో ఉన్న పాతాళ గణపతిని కూడా భక్తులు ఒకరి తర్వాత ఒకరు ఆ గణపతిని దర్శించుకుంటారు. కోటిలింగేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో ఉన్న పాతాళ గణపతి అయిన ఆదో పూజ్యో గణాధిప అన్నారు. సృష్టిలో ఏ పూజకైనా మొట్టమొదటి పూజార్హత కలిగినటువంటి వాడు ఏ పని చేయాలన్నా గణపతే ప్రథమ పూజార్హుడు. ఈయన అనుగ్రహం లేకపోతే కార్యక్రమాలు ఏవి దిగ్విజయంగా సాగవు. అందువల్ల విఘ్నాలు తొలగజేసే స్వామివారిని మొట్టమొదట సృష్టి ఆరంభకాలంలో బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడు. బ్రహ్మగారు ప్రతిష్ఠించడం వల్ల బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న ఈ స్వామివారికి చాలా విలువ ఉన్నది. ఈయన పాతాళ గణపతిగా ఇక్కడ ప్రసిద్ధి. రాత్రిపూట అర్ధరాత్రి వేళ బ్రహ్మపుత్ర నదిలో నుంచి దేవతలు ఋషులు కూడా వచ్చి ఈ స్వామిని పూజించి అన్ని విఘ్నాలు తొలగించుకొని కార్యక్రమాల్లో దిగ్విజయాన్ని పొందుతూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఏ పని మొదలుపెట్టినా అవ్వకపోతే అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుని ఒక ఉమ్మెత్తు పువ్వు ఈ స్వామి మీద పెడితే ఇక వాళ్ళకి జీవితంలో ఆ కార్యక్రమాల్లో విఘ్నం రాదని ప్రసిద్ధి. అటువంటి ఈ పాతాళ గణపతిని భక్తి శ్రద్ధలతో చూసి దర్శనం చేసుకుని తరిద్దాం. శ్రీ కోటిలింగేశ్వర స్వామి గుహ ముందు ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామి యాగశాల ఉన్న చోటుకు చేరుకుంటాం. కోటిలింగేశ్వర స్వామి వారికి నిత్యం ఇక్కడ హోమం జరుగుతుంది. ఈ హోమం వల్లే అసలు మొత్తం అస్సాం అంతటికి కామరోపదేశం అంతటికి నిత్యం వర్షాలు వస్తూ ఉంటాయని ప్రసిద్ధి. ఎక్కడ యజ్ఞం జరిగితే అక్కడ వర్షాలు సుఖంగా పడుతూ ఉంటాయి. మఖముసేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసిదేను గణము బ్రతుకు ధేనువులు బ్రతిగనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగును నోనముగా పాడి కలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర అని భాగవతంలో చెప్పారు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆనందం కలుగుతుంది. ఇంద్రుడు ఆనందిస్తే వర్షాలు కురిపిస్తాడు. వర్షాలు కురిస్తే భూమండలం అంతా సస్యశ్యామలం అవుతుంది. నదులు చెరువులు నీళ్లతో ఉంటాయి. ఇటు పాడి ఇటు పంట రెండూ కూడా సకాలంలో వర్షాలు కురిస్తే కలుగుతాయి. సకాల వర్షాలు దేశమంతా కురవాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని హోమప్రియుడు మఖప్రియుడు అయిన కోటిలింగేశ్వరుడికి పక్కన ఈ కొండగుహ దగ్గర ఈ హోమగుండాన్ని ఏనాడో నెలకొల్పారు. బ్రహ్మదేవుడు కూడా యాగం చేసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశంలో త్రిమూర్తులు యజ్ఞాలు చేశారు అమ్మవారి కోసం. అటువంటి దివ్యమైన కోటిలింగేశ్వర స్వామి వారి నిత్య మఖ వేదిక ఇది.
పరవశింపచేసే ప్రకృతి గుడిలో మనస్సుకు ప్రశాంతతనిచ్చే ఈ పరమ పవిత్ర ప్రదేశంలోని యాగశాల కూడా ఉంది. బ్రహ్మదేవుడు గుహలో ఉన్నటువంటి శ్రీ కోటిలింగేశ్వర స్వామిని ఆరాధిస్తూ మరొక ప్రక్క ఈ యాగశాలలో యాగం నిర్వహించేవారట. ఆనాడు బ్రహ్మదేవుడితో మొదలైన ఈ యాగం నేటికీ ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఉన్న ఒక సిద్ధపురుషుడు శ్రీ కోటిలింగేశ్వర మహాయాగాన్ని క్రమం తప్పకుండా నిత్యం చేస్తున్నారు. నీలాచల పర్వత శ్రేణుల్లో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామి కొలువై ఉన్న కొండ గుహ ముందు భాగంలో ఒక విశాల సమతల ప్రదేశం ఉంది. స్వామివారి దర్శన అనంతరం భక్తులందరూ మహావృక్షాల ఛాయన సేద తీరుతారు. భక్తులను భక్తిభావ తరంగాల వెల్లువతో ముంచెత్తే ముక్కోటి దేవుని నివాస స్థానమిది. చుట్టూ మహిమాన్వితమైనటువంటి నీలాచల మహాసుందర అరణ్యాలు తప్ప మచ్చుకైనా ఇక్కడ మనిషి కానరాడు. బృందాలుగా బయలుదేరిన భక్తులు మాత్రమే ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకుని శ్రీ కోటిలింగేశ్వరుని పాతాళ గణపతిని దర్శించి ఇక్కడ ప్రకృతిని చూస్తూ తమను తాము మైమరిచిపోతారు. ఇక్కడికి చేరుకున్న భక్తులు తిరిగి వెళ్ళటానికి అంగీకరించరు. మరలిపోవటానికి మనసు మొరాయిస్తుంది. అంతటి అద్భుత ప్రకృతి సౌందర్యం, బలమైన భక్తి భావనల బంధం మనసును తనువును ఇక్కడ కట్టిపడేస్తుంది. ఒక ప్రక్క అపారమైన జలరాశితో నిండి ఉన్న బ్రహ్మపుత్రా నది పవిత్ర నీలాచల పర్వత పాదాలను వినమ్రతతో తాకుతున్న కమనీయ దృశ్యం. మరొక ప్రక్క మనిషి జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవలసినటువంటి దివ్యలోకం ఆ నీలాచల పర్వత శ్రేణులు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికి అయిన అమ్మ కామాఖ్యాదేవికి మణిద్వీపం ఎంత ఇష్టమో అంత ప్రియమైనది ఈ నీలాచల పర్వతాలు. ఇక్కడ ఉన్న ప్రతి రాయి శివరూపమే, ప్రకృతి రూపం. పంచభూతాలు అమ్మ కామాఖ్యాదేవి స్వరూపమే. అణువులోనూ పరమాణువులోనూ జడ పదార్థంలోనూ సమస్త భువన భాండములన్నింటిలోనూ సూదిమన మోప సందులేని విధంగా విస్తరించుకొని ఉన్న అమ్మ కామాఖ్యాదేవియే అనంతమైన శక్తితత్వాన్ని భక్తులు తన్మయత్వంతో స్మరిస్తున్నారు. పరమ భక్తితో పరమేశ్వరుని కూడా ప్రార్థిస్తున్నారు. లోక కళ్యాణకారకమైన వారి స్మరణ సమస్త ప్రాణకోటికి సర్వమంగళప్రదం. అస్సాం ఈశాన్య భారతావని రాష్ట్రం. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో అష్టాదశ శక్తిపీఠాలలో 13వ శక్తిపీఠం నీలాచల పర్వత శిఖరంపై అమ్మ కామాఖ్యాదేవి ఆలయం నవ్యకాంతుల దివ్య శోభతో అలరారుతూ ఉంటుంది. అమ్మ కామాఖ్యాదేవి ఆలయం నుండి నలుదిశలా వ్యాపించి ఉన్న నీలాచల పర్వత శ్రేణులలో కూడా అద్భుత ఆలయాలు ఎన్నో ఆవాసం చేసుకుని ఉన్నాయి. అక్కడికి చేరటానికి సుందర రహదారి మార్గాలు అన్ని వైపులకు వ్యాపించి ఉన్నాయి. మనస్సును పరవశింపచేసే మహాపర్వత లోయ మార్గపు అంచుల దారులలో ఒక దిశగా ముందుకు సాగిపోతున్నది ప్రణవపీఠం వారితో కలిసి భక్తి టీవీ బృందం. వెలుతురు కూడా చొరబడిన దట్టమైన అరణ్య గర్భంలో మెలికలు తిరిగి శయనిస్తున్నటువంటి మహాసర్పంలా గోచరిస్తున్నది రహదారి బాట. మలుపు మలుపులో మనోహర ప్రకృతి దృశ్య ఆవిష్కరణలు మనసుకు మరువని ఆస్వాదన పరంపరలుగా మారుతున్నాయి. ప్రకృతి అందాలకు చిరునామా అయిన
నీలాచల పర్వత సానువుల్లో అలా ప్రయాణం కొనసాగిస్తూ చివరకు ఒక పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నది భక్తి టీవీ బృందం. సమాంతర మెట్లదారిలో మరికొంత దూరం కాలినడకన ప్రయాణించి శ్రీ భువనేశ్వరీదేవి ఆలయానికి చేరుకోవటం జరిగింది. ఆదిపరాశక్తి అమ్మ కామాఖ్యాదేవి, మరో అవతారమే భువనేశ్వరీదేవి. ముందుగా ఆలయం ముందున్న కల్పవృక్షానికి భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఎర్రని వస్త్రం కల్పవృక్షం ఆ మొదలు భాగానికి అలంకరించి ఉంటుంది. ఈ కల్పవృక్షానికి ఒక్కసారి ప్రదక్షిణ చేసినా మగవారికి మంగళప్రద జీవితం, స్త్రీలకు సమస్త శుభాలు కలగటం, బాలలకు బంగారు భవిష్యత్తు, వృద్ధులకు ముక్తిప్రదాయకం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నీలాచల పర్వత శ్రేణువుల్లో ఉన్న ఒక మహోన్నత పర్వతరాజ శిఖరాగ్రంపై మహోగ్ర యోగశక్తి అయి సాధకుని ఏకాగ్రచిత్తమై అమ్మ ఆలయం అలరారుతూ ఉంటుంది. భువనేశ్వరీదేవిని మనసులోనే ధ్యానిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. భువనేశ్వరీదేవి ఆలయాన్ని ప్రదక్షిణ చేయటానికి వేస్తున్న ఒక్కొక్క అడుగు ఒక్కొక్క జన్మ మలిన కర్మను కాల్చివేస్తుంది. సమస్త భువన భాండాలకు ఏలిక అయిన శ్రీ భువనేశ్వరీదేవి అనుగ్రహ వరాలకు శ్రీకారం చుడుతుంది ఈ ఆలయ ప్రదక్షిణ. అమ్మ గర్భాలయ శిఖర దర్శనం అది సర్వపాపహరణం. అమ్మవారి ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు చూపు మరల్చనివ్వనటువంటి సుందరమైన దృశ్యాలు గోచరమవుతాయి. అదిగో చూడండి, ఎత్తైన శిఖరం మీద నుండి కనిపిస్తున్నటువంటి ఆ కమనీయ దృశ్యాలు కనురెప్ప వాల్చనివ్వవు. శ్రీ భువనేశ్వరీదేవి సేవ కోసం అవతరించిన బ్రహ్మపుత్రా నది అపారమైన జలరాశితో అనంతమైన అమ్మ కరుణకు ప్రతీకగా నేత్రపర్వం కలిగిస్తున్నది. పూర్వం ప్రాగ్జ్యోతిష్యపురంగా నరకాసురుడి రాజధానిగా ఉన్నటువంటి నేటి గౌహతి పట్టణం తన ప్రభావాన్ని కొనసాగిస్తూ సుందర నగరంగా శోభిల్లుతూ ఉన్నది.
ఒక ప్రక్క బ్రహ్మపుత్రా నదితో పాటు మిగిలిన అన్ని వైపులా నీలాచల పర్వతాలు పచ్చ పచ్చని అందాలతో ఆకుపచ్చని చీర కట్టుకున్న ప్రకృతి మాతనే తలపింపచేస్తూ ఉన్నాయి. పర్వత లోయలలో ఉన్న జనావాస ప్రాంతాలు అమ్మ సన్నిధి నుండి అత్యంత మనోహరంగా కనిపిస్తూ ఉన్నాయి. అదిగో చూడండి ఆ దర్శనం. అనాదిగా అమ్మ కరుణామృత చూపులను స్వీకరిస్తూ అక్కడి ప్రకృతి పట్టణాలు నేటికి తమ ప్రభావాన్ని కాపాడుకుంటూ పరిఢవిల్లుతూనే ఉన్నాయి. అండపిండ బ్రహ్మాండాలను పాలించి అనంత శక్తి స్వరూపిణి అమ్మ శ్రీ భువనేశ్వరీదేవి. అమ్మ ఆలయ ప్రవేశద్వారం ఇరువైపులా ద్వారపాలకుల విగ్రహమూర్తులు అమ్మను దర్శించే భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లున్నాయి. గర్భాలయంలో ఒక సాలగ్రామ శిలాకృతి రూపంలో ఉన్నది భువనేశ్వరీదేవి మాత. అదుగో చూడండి, ఆపాదమస్తకం పూలతో అలంకరించి భక్తులకు నేత్రపర్వంగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నది. దక్షిణ భారతదేశంలో ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు ఇక్కడకు వచ్చి భువనేశ్వరీ మాతను ఆరాధించి సిద్ధులు పొంది తరించిన వారి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మ అవతరించినటువంటి అనేక అవతార పరంపరలో శ్రీ భువనేశ్వరీదేవి అవతారం కూడా ఒకటి. ఏ రూపంతో భక్తులు అమ్మను కొలిచినా ఆ పూజలు ఆరాధనలు అన్నీ శ్రీ భువనేశ్వరీదేవి సన్నిధికే చేరుతాయి. భక్తుల జన్మలు చరితార్థమవుతాయి. అదృష్టపూర్వ సాదేవి మాతాశ్రీ భువనేశ్వరి అని దేవీ భాగవతంలో వర్ణింపబడిన భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడున్న అమ్మవారు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి. నిర్గుణ స్వరూపిణి అయ్యుండి కూడా సగుణ స్వరూపిణిగా ఉంటుంది. గుణ రూప కర్మలు లేని అమ్మవారు గనక అమ్మవారిని నిర్గుణ అన్నారు. అందుకే ఉపాసన చేసే హేమాహేమీ లేని పీఠాధిపతులంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రణవపీఠం నుంచి నేను వచ్చినట్టుగానే మహానుభావులైన కుర్తాళం పీఠాధిపతులు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, జయేంద్ర సరస్వతుల వారు, ఇటువంటి సమస్త పీఠాధిపతులు గొప్ప గొప్ప పీఠాధిపతులంతా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు. కారణం ఈ అమ్మవారి నిర్గుణ పరబ్రహ్మస్వరూపిణి గనక. సమస్త లోకాలని పరిపాలించే ఈశ్వరి భువనేశ్వరి తల్లి. దేవీ భాగవతంలో మణిద్వీపంలో పంచప్రేత మంచాధిశాయిని అయి సమస్త లోకాలని జ్ఞానమండపం, ముక్తి మండపం, ఏకాంత మండపం, శృంగార మండపం అని పేర్లు కలిగిన 4 మండపాలలో కూర్చుని సంరక్షించే తల్లిగా వర్ణించారే, ఆ తల్లి మొట్టమొదట భూలోకంలోకి అడుగుపెట్టిన స్థలం ఇది. బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఎత్తైన ఈ నీలపర్వతం మీద కొలువైన భువనేశ్వరీదేవి దర్శనం వల్ల భువన బ్రహ్మాండాలన్నిటి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం మనం పొందవచ్చు. ఈ లోపల ఉన్న తల్లి నిర్గుణ స్వరూపిణి కనుకే మూర్తి రూపంలో దర్శనమివ్వదు. ఇక్కడ పాషాణ రూపంలో, ఆ పాషాణం మీద కూడా రక్తవస్త్రం ఒకటి కప్పబడి ఉంటుంది. రక్తవస్త్ర ఆచ్ఛాదిత పాషాణ స్వరూపిణి ఈ భువనేశ్వరీదేవి. భువనేశ్వరి దర్శనం భువన ప్రదక్షిణ పుణ్యం. భువనేశ్వరి దర్శనం భువనాలను పరిపాలించే శక్తిని ప్రసాదిస్తుంది. భువనేశ్వరి దర్శనంతో పునర్జన్మ ఉండదు. భువనేశ్వరి దర్శనంతో శ్రీచక్రార్చన చేసిన మహాపుణ్యం కూడా పొందవచ్చు మనం. శ్రీ భువనేశ్వరి అమ్మను దర్శించిన అనంతరం మరొక మహాక్షేత్రం దిశగా సాగిపోతున్నది
భక్తి టీవీ బృందం. నీలాచల పర్వతాలలో ఉన్న అతిపెద్ద లోయ ప్రాంతంలో దట్టమైన కీకారణ్య గర్భాన ఉన్నది శ్రీ భగుళాదేవి ఆలయం. పాతాళం లాంటి లోయ లోపలికి సన్నని మెట్లదారి ప్రయాణమది. వందల ఏళ్ల నాటి మహావృక్షాల ఛాయలో భగుళాదేవి సన్నిధి వైపు సాగుతున్నది భక్తి టీవీ బృందం. అప్పుడప్పుడు భక్తుల సందడి తప్ప అంతా నిర్మానుష్యం. పక్షుల కిలకిలా రావాలతో క్రూర జంతువుల అరుపులు కూడా ఈ దారి వెంట లీలమాత్రంగా వినిపిస్తూ ఉంటాయి. శ్రీ భగుళాదేవిని పూర్తిగా మనస్సులో నిలుపుకుని తదేకంగా అమ్మ నామస్మరణ చేస్తూ ఆ తల్లి దర్శనం కోసం వెళ్లే భక్తులకు శ్రీ భగుళాదేవి కృపతో ఇప్పటి వరకు ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎదురు చూస్తున్న అమ్మ శ్రీ భగుళాదేవి ఆలయం అంతకంతకు అదుగదుగు దగ్గరవుతూ ఉన్నది. అదిగో చూపువేటు దూరంలో శ్రీ భగుళాదేవి ఆలయం. సమస్త తాంత్రిక విద్యలకు అధిదేవత అయిన శ్రీ భగుళాదేవి అదుగో. అనాది కాలం నుంచి అమ్మ భక్తులకు నిజ నివాస సిద్ధ భూమి ఇది. నిటారుగా నింగికెగిసిన చెట్లు, సుడులు తిరిగి ముడులతో విశాల పరిధిని ఆక్రమించుకుని లెక్కకు అందని కాలం నాటి వృక్షరాజాలు లెక్కకు మిక్కిలిగా ఉండి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ ఉన్నాయి. అమ్మకు ఆవాస భూములైన మహిమాన్విత నీలాచల పర్వత శ్రేణి శోభను ఇవి ద్విగుణీకృతం చేస్తున్నాయి. భక్త యోగ సిద్ధుల భాగ్యం భగుళాదేవి. అమ్మను దర్శించుకోవటానికి ముందుగా రాతితో మలచినటువంటి అతి పురాతన విగ్రహమూర్తులు దర్శనాన్ని కలిగిస్తారు. వినాయకుడు శ్రీ మహావిష్ణువు, శరీరం ఆపాదమస్తకం, జలం స్వేదంలా నిరంతరం స్రవిస్తున్న విచిత్ర వినాయక విగ్రహమూర్తి భక్తులకు ఆశ్చర్య ఆనందాలను కలిగిస్తున్నది. విగ్రహం నుండి జలం స్రవించటం అంతుపట్టని విశేషమే. అభిషేక ప్రియుడు పరమశివుడు తన పితృదేవుని అభిషేక ప్రియత్వాన్ని ఆధ్యాత్మిక లీలగా ఇక్కడ తనకు తానుగా కొనసాగించుకుంటున్నాడు గణనాథుడు. మురళీగానం చేస్తున్న వేణుగానలోలుడు అదుగో చూడండి, ఇలా ఇక్కడ దర్శనమిస్తూ విగ్రహమూర్తులన్నీ కూడా ఊహకు అందని కాలం నాటివే కదా. వీటి దర్శన అనంతరం
ఇక్కడే కొలువై ఉన్న భగుళాదేవిని దర్శించుకుంటాం. సుందరమైన నీలాచల పర్వత శ్రేణులలో కొలువుదీరి ఉన్న దేవీ దేవత మూర్తులన్నీ కూడా ఒక సాలగ్రామ శిలారూపంలో దర్శనం కలిగిస్తున్న విధంగానే భగుళాదేవి కూడా ఒక సాలగ్రామ శిలాకృతిగానే దర్శన భాగ్యం కలిగిస్తున్నది. ఆపాద మస్తకం పూలతో అలంకరింపబడి తంత్రశాస్త్ర విద్యలకు అధిదేవతగా ఆరాధింపబడుతున్నది అమ్మ భగుళాదేవి. మాత పీఠం ముందు ప్రమిదలలో వెలుగుతున్న అఖండ జ్యోతుల సాక్షిగా అమ్మ అక్కడ పసుపు కుంకుమల రాశిగా త్రిశూల శక్తిగా ప్రకాశిస్తూ ఉన్నది. తంత్రశాస్త్ర మంత్ర బీజాక్షర శక్తిగా దుష్టులను దునుమాడే ప్రళయ భీకర భయంకర భీభత్స శక్తితత్వమే అమ్మ కామాఖ్యాదేవి అవతార రూపి భవ్య దివ్య శక్తి భగుళాదేవిగా అమ్మ ఇక్కడ అలరారుతున్నది. తదేకంగా తనను ఉపాసించే భక్తులకు తక్షణం అనుగ్రహించి సిద్ధులను ప్రసాదించే సిద్ధశక్తి స్వరూపిణిగా అమ్మ భగుళాదేవి సుప్రసిద్ధమైంది. అమ్మ ఆలయ ప్రాంతంలో అనేక గుహలున్నాయి. భగుళాదేవిని ఉపాసించే వారికి అవే ఉపాసనా క్షేత్రాలు. గుహను సమీపించి రెక్కించి వినగలిగితే ఆ గుహల నుండి సాధకులు చేస్తున్న ప్రణవనాదం, బీజాక్షర ధ్వనులు మంద్రస్థాయిలో మన కర్ణపుటాలకు మెల్లమెల్లగా తాకుతూ ఎంతో హాయిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతనను మనలో ప్రభవింపచేస్తాయి. భక్తుని భయరహితుణ్ణి చేసి అభయం ఇచ్చి సిద్ధులను వరంగా ఇచ్చే చల్లని తల్లి భగుళాదేవి. అమ్మను దర్శించుకున్న అనంతరం తిరిగి మెట్లదారినే పయనించి లోయ నుండి పర్వత ఎగువ ప్రాంతానికి తిరిగి చేరుకోవాలి. ఇదిగో ఇక్కడ నుండి కొద్ది దూరం ముందుకు వెడితే అమ్మ కామాఖ్యాదేవి ఆలయానికి సమీపంలో పూర్వకాలం నాటి సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఆలయం అతి పురాతనమైనదే. ఆకాశ పర్యంతం పెరిగినటువంటి మహావృక్షాల ఛాయన అవి అలరారుతూ ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే కేదారేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. హిమాలయాలలో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి ప్రతీకగా ఈ ఆలయం అమ్మ కామాఖ్యాదేవి అభ్యర్థన మేరకు ఈ ఆలయం ఆవిర్భవించింది. నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసి. హిమాలయాలలో ఉన్న కేదారేశ్వరుడే ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. ఆలయం అంతా త్రిశూలాలతో దేవతామూర్తుల విగ్రహాలు, 5 తలల ఆదిశేషుడు నేత్రపర్వాన్ని కలిగిస్తున్నాయి. వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషితాంగం. గర్భాలయంలో శివలింగమూర్తిగా ఉన్న కేదారేశ్వర స్వామి వారి వెనుక భాగాన త్రిశూలాలు, రుద్రాక్షమాలలు స్వామివారికి అలంకారాలుగా మారాయి. ఇప్పటి గౌహతి పట్టణం ఆనాటి నరకాసురుడి రాజధాని అయిన ప్రాగ్యోత్సపురం ఇది. నరకుడు క్రమం తప్పక ప్రతిదినం పూజించినటువంటి శివలింగాలలో
శ్రీ కేదారేశ్వర శివలింగం కూడా ఒకటి. అత్యంత భక్తి శ్రద్ధలతో నరకాసురుడు ఆరాధించిన పురాణ వైభవ లింగం శ్రీ కేదారేశ్వర లింగం. తలచిన మాత్రం చేతనే తరగని ఆత్మశాంతి, దర్శన భాగ్యం చేతనే దివ్యానుభూతి, స్పర్శ మాత్రం చేతనే సర్వశుభాలను ప్రసాదించే పరమపద లింగం శ్రీ కేదారేశ్వర లింగం. హరిక్షేత్ర కామరూపాదేవిగా, కామాఖ్యాదేవిగా 13వ శక్తిపీఠంగా అలరారుతూ ఉన్న అమ్మ అభ్యర్థనపై కైలాసనాథుడే కదలివచ్చి శ్రీ కేదారేశ్వరుడుగా ఇక్కడ కొలువై ఉన్నాడు. అమ్మ కామాఖ్య మేనిలో అర్ధభాగమై అలరారుతున్నారు. అమ్మవారి సన్నిధి అది స్వామివారికి నివాసం, స్వామివారి సన్నిధి అది అమ్మవారికి ఆవాసం. అందుకే అమ్మ కామాఖ్యాదేవి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. భక్తుల హృదయాలు ఆనంద డోలికలలో తేలిపోతూ ఉన్నాయి. విశ్వ ఆధ్యాత్మిక జగత్తుకే మకుటాయమానమై మానవజాతి ఇహపరములకు చరితార్థమై మన వేద భూమిన పరిడవిల్లుతున్న ప్రబల శక్తి తత్వ పావన పుణ్యక్షేత్రాలు, దివ్య ఆరామాలు, అద్భుత ఆలయాలు మన భారతావని అంతటా వ్యాపించి ఉన్నాయి. వీటిని ప్రత్యక్షంగా దర్శించి చిత్రీకరించి పరంపరగా ప్రసారం చేస్తున్నది ఆధ్యాత్మిక ప్రసారాల అగ్రగామి అయిన మీ భక్తి టీవీ. ఈ క్రమంలోనే ఈశాన్య భారత ప్రాంతమైన అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో కొలువైన